హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నైల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా, మానిటైజేషన్ కోసం అవర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. చాలాసార్లు చెప్పాను, కానీ ఇంకా క్లియర్గా ఇదే ఫైనల్ వీడియో అవ్వాలి అన్న ఉద్దేశంతో చేశాను ఇది. సో దీని గురించి అనమాట, మానిటైజేషన్ అవర్స్ గురించి. సో అందుకే ప్రత్యేకంగా దీనికోసమే దీనికి ఒక బోర్డు కూడా తెప్పించాను అనమాట. మొత్తం రాశాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ అసలు నేను చెప్పాల్సింది చెప్పి అవర్స్ గురించి కూడా క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ థింగ్, ఎవరికైనా ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి అంటే 1 ఇయర్ దాటిపోతే మొత్తం అయిపోయినట్టేనా, మనం పడిన 1 ఇయర్ కష్టమంతా పోయినట్టేనా, ఏమీ ఉపయోగం ఉండదా, ఇది ఫస్ట్ వచ్చే డౌట్ అనమాట. ఫస్ట్ అసలు మీరు ఇది మైండ్లో నుంచి తీసేసి చెప్పేది క్లియర్గా వినండి. ఫస్ట్ థింగ్, మనకి మానిటైజేషన్ అవ్వాలి అంటే వాచ్ అవర్స్ ఆర్ వ్యూస్ ఏదో ఒకటి ఉండాలి కంపల్సరీ. అంటే లాస్ట్ 365 డేస్లో వాచ్ అవర్స్ కానీ, లాస్ట్ 90 డేస్లో వ్యూస్ కానీ ఉండాలి. లాస్ట్ 90 డేస్లో వ్యూస్ అంటే అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అవర్స్ గురించి అయితే చూద్దాము. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఓన్లీ లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే కలుస్తాయి ఎర్న్ ఆప్షన్లో. ఇది బేసిక్ థింగ్, ఇది కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికి వాళ్ళు వాచ్ అవర్స్ డాష్బోర్డ్లోనే చూస్తారు. డాష్బోర్డ్లో ఉండే కరెక్ట్ అవర్స్ కాదు. మీరు చూడండి, డాష్బోర్డ్ అనలిటిక్స్ లాస్ట్ 28 డేస్లో వచ్చిన అనలిటిక్స్ అవి. సో మీరు మొత్తం అనలిటిక్స్ కావాలి అంటే లైఫ్ టైంలో చూసుకోవచ్చు. లేదు అంటే కనుక ఎర్న్ ఆప్షన్లో ఉండేవి కరెక్ట్ వాచ్ అవర్స్ అనమాట. సో ఆ వాచ్ అవర్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ లాస్ట్ 365 డేస్లో. ఈ లాస్ట్ 365 డేస్ అనేది చాలా మందికి డౌట్. ఈ లాస్ట్ 365 డేస్ అనేసరికి మీరు ఏ రోజు చూసినా ఆ రోజు నుంచి వెనక్కి 365 డేస్లో అనమాట. అది మీరు అసలు స్టార్ట్ ఎప్పుడు చేశారనేది మ్యాటరే కాదు. మీరు 2020లో స్టార్ట్ చేసినా ఇప్పుడు వాచ్ అవర్స్ వచ్చినా కూడా మానిటైజేషన్ అవుతుంది. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే 2030లో మీకు వాచ్ అవర్స్ వచ్చిన ఆ రోజు నుంచి లాస్ట్ 365 డేస్లో. సో అది ఎలాగా అనేది కూడా నేను ఈ బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమవుతుంది. ఇప్పుడు ఓల్డ్ వీడియోస్కి కూడా ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్ అప్లోడ్ చేసిన వీడియోస్ కౌంట్ కావు అనేసి అనుకుంటారు. అట్లా ఏమి ఉండదు. మీరు ఒక వీడియో 3 ఇయర్స్ బ్యాక్ అప్లోడ్ చేశారు అనుకుందాము. ఆ వీడియోకి లాస్ట్ 365 డేస్లో ఆ వీడియో ఏదో ఒక 2 months బ్యాక్ అట్లా వైరల్ అయింది అనుకోండి, మీకు ఆ వాచ్ అవర్స్ కౌంటే. వీడియో వేస్ట్ కాదు కదా అది. సో మీకు ఏ రోజైనా మీరు వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారనేది మ్యాటర్ కాదు. ఎన్ని సంవత్సరాల ముందు అప్లోడ్ చేసిన వీడియో అయినా సరే ఆ వీడియోకి లాస్ట్ 365 డేస్లో వాచ్ అవర్స్ ఉంటే కనుక అది కన్సిడర్ అవుతుంది మానిటైజేషన్కి. సో మీకు ఒకసారి క్లియర్గా ముందు వాచ్ అవర్స్ గురించి చెప్తాను, తర్వాత వ్యూస్ గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, సో ఇక్కడ ఫస్ట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 1 అనుకోండి, మీరు ఛానల్ స్టార్ట్ చేసింది ఆగస్ట్ 1 అనుకోండి. సో ఆగస్ట్ 1న మీరు ఛానల్ స్టార్ట్ చేశారు. ఆ రోజు మీకు వచ్చింది 2 hours వచ్చాయి. ఆ రోజు అంటే మనకు ఆ రోజు వచ్చిన అవర్స్, మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ అంతా వద్దు. ఆ రోజు మీకు 2 hours వచ్చినాయి అనుకుందాం ఫర్ సపోజ్. అలాగే ఆగస్ట్ 2, 2024న 5 hours వచ్చినాయి. ఆగస్ట్ 3, 2024న 100 hours వచ్చినాయి. ఆగస్ట్ 4, 2024న 200 hours వచ్చినాయి. సో మీకు ఈ వాచ్ అవర్స్ అన్నీ ఆ రోజులన వచ్చిన వాచ్ అవర్స్. వీటి సంగతి పక్కన పెడితే అలా సో ఆన్ అని పెట్టాను. సో అప్పటి నుంచి మీరు చేస్తూ జూలై 25, 2025 వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ కూడా జూలై 31 వరకు చూడండి. ఇవన్నీ కూడా ఆ రోజులు వచ్చిన అవర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆగస్ట్ 1, 2025 వచ్చింది. ఇక్కడ మీరు ఆగస్ట్ 1, 2024న ఛానల్ స్టార్ట్ చేశారు కదా. సో ఇక్కడ మనకి ఆగస్ట్ 1, 2025 రోజున వచ్చిన తర్వాత ఆ రోజు మనకి ఎర్న్ ఆప్షన్లో కలిసే వాచ్ అవర్స్ ఎట్లా ఉంటాయి అనేది చెప్తాను. 1 ఇయర్ దాటితే తగ్గుతాయి కదా, సో అది ఎట్లా అనేది చెప్తాను. ఆ రోజు మనకి యాడ్ అయ్యే అవర్స్ ఎలా యాడ్ అవుతాయి అంటే జూలై 25, 2025 అంటే మనకి 1 week పడుతుంది కదా అప్డేట్ అవ్వడానికి. సో మనకి ఈరోజు వచ్చిన అవర్స్ ఎప్పుడు వస్తున్నాయి, 1 week తర్వాత కలుస్తున్నాయి ఎర్న్ ఆప్షన్లో. 1 week తర్వాత యాడ్ అవుతుంది ఎర్న్ ఆప్షన్లో. సో ఆ విధంగా చూస్తే జూలై 31కి ఆగస్ట్ 1కి 5 days 1 week ముందంటే ఇప్పుడు జూలై 25 అవుతుంది. సో మనకి ఇక్కడ జూలై 25న ఎన్ని అవర్స్ వచ్చినాయి, 200 hours వచ్చినాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఈరోజు ఆగస్ట్ 1, 2025 కలిసే వాచ్ అవర్స్ ఏవంటే జూలై 25, 2025 వచ్చిన అవర్స్ మైనస్ ఆగస్ట్ 1, 2024 వచ్చిన అవర్స్. అర్థమైంది కదా మీకు. అంటే జూలై 25 ఎంత వచ్చినాయి, 200 hours వచ్చినాయి. మైనస్ ఆగస్ట్ 1, 2024 ఎంత వచ్చినాయి, 2 hours వచ్చినాయి. అంటే ఇక్కడ మనకి 200 - 2 198 hours కలుస్తాయి ఆ రోజు.
కానీ మనకు వచ్చింది మరి 200 అవర్స్ కదా, అన్నీ కలవు. అండ్ ఇవి కూడా టైమింగ్స్ ప్రకారం కలుస్తాయి మనకి. ఎవ్రీడే 12:30కి అప్డేట్ అవుతుంది కదా ఎర్న్ ఆప్షన్లో. సో 12:30కి అప్డేట్ అయ్యేది ఏదంటే మనకి ముందు రోజు వచ్చిన అవర్స్ అనమాట. ముందు రోజు 12:30 నుంచి అప్పటి వరకు వచ్చిన అవర్స్ మాత్రం అప్డేట్ అవుతాయి. మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ ఇవన్నీ టైమింగ్స్ ప్రకారం అయితే యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది సో అట్లా మనకి ఆగస్ట్ 1న ఎర్న్ ఆప్షన్లో 200 - 2 అవర్స్ అయితే యాడ్ అవుతాయి. అలాగే ఆగస్ట్ 2 వచ్చేసరికి జూలై 26, 2025 అంటే ఈ 100 అవర్స్ -5 అవర్స్ అంటే 9 అవర్స్. అంటే ఈరోజు మనకి 100 అవర్స్ వచ్చినాయి -5 అవర్స్. ఆగస్ట్ 2 యాడ్ అయ్యే అవర్స్ కదా, ఎందుకంటే లాస్ట్ 365 డేసే కౌంట్, లాస్ట్ 1 ఇయర్ కౌంట్ కదా. మీరు ఏ రోజు చూసినా సరే ఇలాగే కౌంట్ అవుతాయి. మీరు ఏ రోజు చూసినా ఆ రోజు నుంచి వెనక్కి 365 డేస్ కౌంట్ కదా. 365 డేస్ అంటే 1 ఇయర్ కౌంట్. అంటే ఇప్పుడు మనం ఆగస్టు 1కి 1 ఇయర్ దాటిపోయింది కదా. సో దాటిన దగ్గర నుంచి డైలీ ఇవేమో తగ్గుతూ ఉంటాయి ఈ అవర్స్, ఈ పెరిగే అవర్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూలై 30th తీసుకున్నాం అనుకోండి, సో జూలై 27th తీసుకుందాం అనుకోండి, 300 అవర్స్ వచ్చినాయి ఆ రోజు. సో ఇక్కడ ఆగస్ట్ 3 వెనక్కి వెళ్తే 1 వీక్, జూలై 27th 1 వీక్ బ్యాక్ అవుతుంది ఇది. సో జూలై 27th వచ్చిన అవర్స్ 300 అవర్స్ మైనస్ ఆగస్ట్ 3, 2024 వచ్చిన అవర్స్ తగ్గుతాయి. ఎందుకంటే ఆగస్ట్ 3న మనకి 1 ఇయర్ అవుతుంది కదా. సో ఆగస్ట్ 3కి మళ్ళీ 1 ఇయర్ బ్యాక్ 100 అవర్స్ అంటే ఈ 27th కదా, 300 మైనస్ ఆగస్ట్ 3 వచ్చిన అవర్స్ 100. సో 300 - 100 200 కలుస్తాయి అన్నమాట మనకి. ఎందుకంటే వచ్చే అవర్స్ వస్తూ ఉంటాయి, తగ్గే అవర్స్ తగ్గుతూ ఉంటాయి. సో ఇది మీకు మానిటైజేషన్ అయిన 1 ఇయర్లో అయిపోతే ఏదో అయిపోయింది, ఏం ప్రాబ్లం ఏం లేదు అసలు. అది లాస్ట్ 365 డేస్లో వచ్చిన వాచ్ అవర్సే కౌంట్ అనమాట. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇదైతే. సో మీరు ఏ రోజు చూసినా సరే ఇప్పుడు 2024లో స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు ఈ ఛానల్లో 2026లో ఆ రోజు నుంచి వెనక్కి 365 డేస్లో వస్తే కనుక అవుతుంది. మరి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే మరి ఇలా వాచ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటే ఇంకెప్పుడు వస్తాయి వాచ్ అవర్స్ అనే డౌట్ మీకు రావచ్చు. ఇప్పుడు మనకి వీడియోస్ వ్యూస్ అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని వీడియోస్కి ఫాస్ట్గా రావచ్చు, కొన్ని వీడియోస్కి స్లోగా రావచ్చు, అలా కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఒక వీడియోకి ఏదన్నా వైరల్ అయింది అనుకోండి, ఒక వీడియో వైరల్ అయ్యి వ్యూస్ బాగా రావచ్చు కదా ఒక్కొక్కసారి. సో ఆ విధంగా అనమాట. ఇది లాంగ్ వీడియోస్ గురించి, వాచ్ అవర్స్ గురించి. ఇప్పుడు అదే విధంగా మనం షార్ట్స్ చూసినట్లయితే ఇక్కడ మనం 3 months ముందు చాలు కాబట్టి మనకి ఇదంతా అవసరం లేదు. సపోజ్ మీరు ఫిబ్రవరిలో ఛానల్ స్టార్ట్ చేశారు అనుకుందాము, ఓన్లీ షార్ట్సే పెడుతున్నారు. సో సేమ్ వాచ్ అవర్స్ చెప్పినట్లే సేమ్ వ్యూస్ అయినా సరే ఫిబ్రవరి 1న స్టార్ట్ చేశారు, షార్ట్స్ పెడుతున్నారు అనుకుందాం. Feb 2, Feb 3. సో ఈరోజు మీకు 1 million వ్యూస్ వచ్చాయి, ఈరోజు 2 lakh వ్యూస్ వచ్చాయి, ఈరోజు 3 lakh వ్యూస్ వచ్చాయి అనుకుందాం ఫర్ సపోజ్. అలాగే Feb 4న 7 million వ్యూస్ వచ్చాయి అనుకుందాం. సో ఇక్కడ 7 million, 1 million, 8 million అవుతుంది. ఇంకా అంతా కలిపి ఎట్లాగో మీకు మానిటైజేషన్కి అప్లై చేయడానికి వచ్చారా అని అనుకుందాం. అండ్ తర్వాత ఇప్పుడు ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు కదా, మార్చి, ఏప్రిల్, మే. సో ఇక్కడ మీకు Feb 1న 1 million వ్యూస్ వచ్చాయి. Feb 1న 1 million వ్యూస్ వచ్చినప్పుడు మార్చి, ఏప్రిల్, మే. సో మార్చి, ఏప్రిల్, మే అయితే మే 1 కల్లా మళ్ళీ ఇవి తగ్గిపోతాయి. 3 monthsే కదా, లాస్ట్ 90 డేసే కౌంట్ కదా. సో ఇప్పుడు మే వచ్చింది అనుకోండి, మే 1, మే 2. అండ్ ఇక్కడ 1 week సేమ్ వాచ్ అవర్స్కి యాడ్ అయినట్లే మీకు 1 week బ్యాక్ వచ్చిన అవర్స్ యాడ్ అవుతాయి. సో మే 1కి 1 week ముందు అయితే అంటే కనుక ఏమవుతుంది, ఏప్రిల్ కదా. సో ఏప్రిల్ 25th అనుకుందాం ఫర్ సపోజ్. ఏప్రిల్ 25న మీకు ఒక 5 lakh వ్యూస్ వచ్చినాయి అనుకుందాం. సో అప్పుడు మే 1న ఏమవుతుంది, మే 1న ఎర్న్ ఆప్షన్లో యాడ్ అయ్యే వాటి సంగతి 5 lakh. ఇప్పుడు ఏప్రిల్ 25న 5 lakhs వచ్చినాయి కదా, ఇక్కడేమో Feb 1న 1 million వ్యూస్ వచ్చినాయి కదా.
సో ఇక్కడ మనకి మరి 3 మంత్స్ అయిపోయింది కాబట్టి లాస్ట్ 90 డేసే కౌంట్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మీకు ఈ 1 మిలియన్లో 1 మిలియన్ కట్ అయిపోతాయి. 1 మిలియన్ కట్ అయిపోతాయి ప్లస్ 5 lakhs యాడ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది మనకి ఓన్లీ 5 lakhsే వస్తాయి ఇక్కడ. మిగిలిన 1 మిలియన్ పోయినట్లే లాస్ట్ 90 డేస్ దాటిపోతే కనుక. అలా ఎప్పుడైనా మీరు ఏ రోజు చూసినా ఆ రోజు నుంచి వెనక్కి 90 డేస్లో ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదంతా కాదు అసలు. సో ఫెబ్ 1నే మీకు గనక 10 మిలియన్ వ్యూస్ వచ్చేసినాయి అనుకుందాం ఫర్ సపోజ్. సో ఇక్కడ మీకు ఈ 10 మిలియన్ వ్యూస్ నిలబడాలి అంటే మీకు మే 1 లోపు మానిటైజేషన్ అనేది అయిపోవాలి. మే 1 లోపే. ఎందుకంటే మే 1 వచ్చిందనుకోండి 90 డేస్ అయిపోతుంది. సో 90 డేస్ అయిపోతే అవి తగ్గిపోతాయి కదా. సో అట్లా అనమాట. సో మీకు ఎప్పుడైనా లాస్ట్ 90 డేస్లో వచ్చిన వ్యూస్ మాత్రమే కౌంట్ ఎర్న్ ఆప్షన్లో. అందుకే కొంతమంది 2 lakhs అయింది, 2 lakh అయిన తర్వాత మళ్ళీ తగ్గింది అనేసి చెప్తూ ఉంటారు. అది తగ్గడం కాదు. తగ్గడం అంటే లాస్ట్ 90 డేసే కౌంట్ కాబట్టి మనకి ఇక్కడ వచ్చే తగ్గుతూ ఉంటాయి. ఈ 1 week ముందు వచ్చేవన్నీ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మే 3rd 4th అట్లా వెళ్ళే కొద్దీ ఆ రోజు నుంచి వెనక్కి 1 week ఏమో కలుస్తాయి, ఆ ముందు తగ్గిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా షార్ట్స్ అయినా లాంగ్ వీడియోస్ అయినా ఏవైనా కూడా ఇలా వర్క్ అవుద్ది అనమాట. సో ఇట్లా మీకు ఈ డౌట్ క్లారిఫై అయిందనే అనుకున్నాను. ఇంకా కూడా ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ఇంతకంటే క్లారిటీగా ఎవరు చెప్పలేరు నాకు తెలిసి అయితే. సో అది ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం అడగండి.